రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాండం తొలిచే పురుగు లేదా మోగి పురుగు లేదా తెల్లకంకి ఈ పురుగు నివారణ కోసం చేసుకోవలసిన జాగ్రత్తలు ఏంటివి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో కొన్ని దగ్గరలో అయితే చిరుపొట్ట దశలో ఉందండి, కొన్ని దగ్గర పిలక దశలో వరి ఉంది. పిలక దశ నుంచి మొదలుకొని వెన్ను తీసే దశ వరకు కూడా ఈ కాండం తొలిసే పురుగు లేదా మోగి పురుగు అనేది ఆశించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ పరిస్థితుల్లో మనం ఎటువంటి మందులు వాడుకుంటే, ఎప్పుడు వాడుకుంటే మనకి ఈ మోగి పురుగు అనేది ఆశించకుండా ఉంటుంది, తదితర విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ మోగి పురుగు ఎలా ఆశిస్తుంది అన్న దాని గురించి అయితే ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. మోగి పురుగు ఆశించేదానికి గాను మనకి వరిలో రెక్కల పురుగు, గోధుమ కలర్లో రెక్కల పురుగు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఈ రెక్కల పురుగు కొంచెం ముక్కులాగా ఉంటుందండి. ఈ రెక్కల పురుగు అనేది ఆకుల కింది భాగంలో గుడ్లు పెట్టి పొదుగుతుందండి. ఇది ఈ రెక్కల పురుగు ద్వారా వచ్చిన ఈ లార్వా దశలు కాండంకి చిన్న రంధ్రం చేసుకొని కాండం లోపలికి వెళ్తుందండి. అలా వెళ్ళిన పురుగు కాండం తొలిచేస్తుంది. పిలక దశలో అయితే పిలకలు పసుపు రంగుకు మారి ఎండిపోతాయండి. అదే చిరుపొట్ట దశలో వచ్చిందంటే వెన్ను పాలు పోసుకోకుండా అలానే వెన్ను బయటికి వస్తుందండి, తెల్లకంకి వస్తుంది. అలాంటప్పుడు దీని నివారణ కోసం వాడుకునే మందుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ తెల్లకంకి అనేది ఎలా ఉంటుంది అని చూపించదలుచుకున్నానండి. 1-2 కంకులు మీకు నా పొలంలో చూపిస్తాను. మోగి పురుగు ఆశించిన కంకిని అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదేనండి మోగి పురుగు ఆశించింది. దీన్ని పట్టుకొని పీకినప్పుడు ఈ విధంగా ఊడి చేతిలోకి వస్తుందండి. దీంట్లో అయితే ప్రస్తుతం పురుగు లేదు. కంకి ఈ విధంగా పాలు పోసుకోకుండా తయారవుతుందండి. ఇక్కడే ఈ దుబ్బుకే ఇంకొక కంకి కూడా మనకి దొరికిందండి. ఇదిగోండి, చూశారు కదా, పట్టుకొని లాగినప్పుడు వచ్చేస్తుంది ఆ విధంగా. ఇదేనండి మోగి పురుగు ఆశించిన కంకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా నల్లగా మారిపోయి ఇక్కడ నుంచి కట్ చేయటం వల్ల పురుగు మనకి కంకికి పోషకాలు అందక పాలు పోసుకోకుండా కంకి తెల్లగా ఎండిపోతుంది. చూశారు కదండి. దీని నివారణ కోసం అయితే మనం పురుగు మందులు తప్పనిసరిగా వాడుకోవాల్సి ఉంటుందండి. మోగి పురుగు నివారణ కోసం వాడుకోవాల్సిన పురుగు మందుల గురించి, గుళికల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా రెండవ కోటాలో అంటే పిలక దశలో మనం ఎకరానికి 10 కేజీలు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు అంటే కెల్డాన్ 4G గుళికలు మనం ఎకరానికి 10 కేజీలు కనుక రెండో కోటాలో బలం మందులో కలిపి చల్లుకున్నట్లయితే ఈ పిలక దశలో వచ్చే కాండం తొలిసే పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత మూడో కోటాలోకి వచ్చేసరికి ఈ కెల్డానే వేసుకోవచ్చు, లేదా రెండో కోటాలో వేయని వాళ్ళు మూడో కోటాలో కెల్డాన్ గుళికలు అయితే వేసుకోవచ్చు అండి. ఇది కాకుండా మనకి విర్టాకో మరియు ఈ బోరోజ్ గుళికలు, రీజెంట్ ఆల్ట్రా గుళికలు ఇవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఫటెరా గుళికలు ఇవి మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి 4 నుంచి 5 కేజీలు ఎకరానికి కనుక మనం
మూడో కోటాలో కనుక వేసుకున్నట్లయితే ఈ మోగి పురుగు లేదా ఈ కాండం తొలిసే పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చు. ఇకపోతే పైపాటుగా మనం మందులు పిచికారీ చేసుకోవాలనుకుంటే కెల్డాన్ 50% అనే మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ పొడి మందు అయితే దొరుకుతుందండి. దీన్ని మనం లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ డోసు కనుక పడిందంటే ఈ వరి యొక్క ఆకు చివర్లు మాడిపోయి కాలిపోయినట్టు కనిపిస్తాయండి. అందుకని డోసు ఎక్కువగా వేసుకోకూడదు. ఇకపోతే మోర్టార్ పొడి మందండి. ఇది కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 75% గుళికలండి, 75% పొడి మందండి ఇది. దీన్ని మనం ఎకరానికి కాకుండా మనకి లీటర్ నీటికి తీసుకున్నట్లయితే లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎకరానికి వచ్చేసరికి ఒక 100 నుంచి 120 గ్రాములు ఈ మోర్టార్ అనే మందుని మనం 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మోగి పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి ఇన్సిపియో అనే మందు సింజంటా వాళ్ళది ఉందండి, స్ప్రేయింగ్ మందులు, నీళ్ళ మందు అది. దాన్ని కూడా మనం ఎకరానికి 1/2 లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. లేదా ఈ కొరాజిన్ ఎకరానికి 60 ml, లేదా ఫేమ్ ఎకరానికి 60 ml, లేదా ఈ క్లోరోఫైరిఫాస్ 45% మరియు ఈ సైఫర్మెథ్రిన్ 5% కలిపిన మందు, ఇది వచ్చేసరికి ఎకరానికి ఒక 1/2 లీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే అది కూడా మనకి మన పొలంలో ఈ తెల్లకంకి కనిపించక ముందు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెల్లకంకి అనేది కనిపించదండి. 1-2 కంకులు కనిపించినప్పుడు కూడా దీన్ని మనం స్ప్రే చేసుకొని ఈ మోగి పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చు. రైతు సోదరులు మొదటి నుంచి కూడా, అంటే ఈ రబీ సీజను మన జనవరిలో నాటుకున్న వరిలో ఈ మోగి పురుగు అనేది ఎక్కువ ఆశించే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు మొదటి 2 కోటాల్లోనూ 3వ కోటాలోనూ బలం మందులో ఈ గుళికలు వేసుకోవడం చాలా మంచి పని అండి. లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ జనవరి నెలలో నాటిన ఈ పైరుకి మామూలుగానే మోగి పురుగు బెడద ఎక్కువగా ఉంటుంది కనుక రైతు సోదరులు జాగ్రత్తగా మందులు వాడుకొని పంటని కాపాడుకోగలరని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.